రైతు సోదరులందరికీ నమస్తే. ఇప్పుడు సమయం 12 గంటలు అవుతుంది. మక్క కావాలి వెళ్తున్నా. అడవి పందుల బెడత ఉన్నది కాబట్టి మక్క కావాలి వెళ్తున్నా. ఇప్పుడు మనం దారి మధ్యలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే ప్లేస్లో శవాలను కాలేస్తారు. ఇప్పుడు మనం ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఎవరికన్నా భయపడుతున్నారా? భయపడకండి, నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడు మనం వెళ్దాం. చలో వెళ్దాం. మరి అడవి పందులు రాకుండా ఏం చేయడం అనేది, ఎన్ని విన్యాసాలు చేయాలి, ఎన్ని ప్రయత్నాలు చేయాలి అనేది నేను చూపిస్తాను. చలో ఎక్కు. రాత్రి చాలామందికి ఎవరికైనా భయం అవుతుంది. ఆ భయం అనేది ఉండద్దు. నన్ను చూసి ధైర్యాన్ని తెచ్చుకోండి. ఆల్మోస్ట్ నాకు కూడా భయం అవుతుంది, కానీ ధైర్యం తెచ్చుకుంటున్నా. ఈ ఏరియా మొత్తం శవాలు కాల్స్తారు. ఇక్కడ శవాలను కాలేసే ఏరియా. మనం దీన్ని దాటుకుంటూ పోవాల్సి వస్తుంది. చూడండి, గడుకోసారి కొట్టు ఇటు చూడండి. ఇట్లుంటుంది పరిస్థితి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మా కెమెరామెన్ అయితే భయపడుతుండు. కెమెరామెన్ భయపడకు, నేను ఉన్నా. అడవి పందుల బెడత ఎప్పుడు తప్పుతుంది? అడవి పందులతోటి చాలా కష్టం అవుతుంది రైతులకు. ఏ పంట వేసుకున్నా అడవి పందులు ఎప్పుడు వచ్చి, ఏ సమయాన్ని ఎప్పుడు వచ్చి అడవి పందులు మొక్కలను కానీ ఇట్లా మనం అంతర పంటలు ఏవైనా పొలాలను కూడా ఖరాబ్ చేస్తున్నాయి అడవి పందులు. అడవి పందులను మరి ఏం చేస్తాడు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అడవి పందులను చంపొద్దు అంటారు, జీవరాశులను చంపొద్దు అంటారు, మూగ జీవాలను, జంతు ప్రేమికులు. ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే కుక్కల బెడత చాలా విపరీతంగా ఉంది. కుక్కల ద్వారా చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. నిన్న చూసుకున్నట్టయితే వెలకటూరు మండలం కోటిలింగాలలోని ఒక చిన్న పాపకు కుక్క కరిస్తే 50 లక్షలైన జంతువులను అంటలేను, ఇట్లా మనుషులను హింసించేటువంటి జంతువుల పైనే మాట్లాడుతున్నా. ఇట్లా ఎవరు బాధ్యులు దీనిపైన చెప్పు? ఓకే, ఇప్పుడైతే మక్క కాడికైతే వచ్చిన. ఇక మనం కావలసిన వస్తువులు అయితే తీసుకొచ్చుకుందాం. మనకు ఇప్పుడు మనం చేసేటి ఏంటిదంటే మీకు చూపిస్తా నేను. వాటికి రాకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చూసినటువంటి శవాలను దాటుకుంటూ, కాలుతున్నటువంటి శవాలను దాటుకుంటూ మక్క కాడికి అయితే వచ్చినాం. ఇప్పుడు పందుల కోసం అయితే మనం కొన్ని విన్యాసాలు చేయాల్సి ఉంటుంది, కొన్ని విశ్వ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అవి రాకుండా వాటికి భయం వచ్చే విధంగా అయితే చేయవలసి ఉంటుంది. మనతో పాటు ఒక కొడలైతే తెచ్చుకున్నా, ఎందుకంటే ఈరోజు మక్క కంకులు కాల్చుకుంటున్నాం. దాంతోపాటు మనం ఫస్ట్గా ఇక్కడికి అచ్చుడితోటే ఇది మైకు జాతరలో కొనుక్కున్నటువంటి మైకును దీన్ని ఒకసారి పలుకుదాం. బాంబులు కూడా తీసుకొచ్చుకుందాం. ఇప్పుడు బాంబులను ముట్టిద్దాం ఒకసారి. చూడండి, పెద్దది, ఇది సౌండ్ బాగా వస్తుంది. ఇది పందులకు మంచిగా అనుకూలంగా ఇప్పుడే ఇక లాత పీసులు వెళ్తున్నాయి. ఒక్కసారి పంది వచ్చిందంటే ఈ మడి మొత్తం కంప్లీట్ చేసిపోతాయి. అవి వచ్చినప్పుడల్లా గుంపు వస్తాయి. ఇట్లుంది. మోటార్ కాడికి వచ్చినాం. లైట్ ఇద్దాం. లైట్ కూడా పెట్టినాం. మనం లైట్ ఆన్ చేద్దాం. ఇలా రాలేదు, నేను సాయంత్రం రాలే. ఇప్పుడు ఒక పీస్కి ఇచ్చుకోవాలి. ఎర్తింగ్ ఇచ్చుకున్నా అక్కడ నేను. ఇవి ఫీజు లైట్. ఓకే, వచ్చిందా? ఇది కథ.
ఓకే, చూశారు కదా ఇది పరిస్థితి. ఇప్పుడు రాత్రి అయితే 1 అవుతుంది, మేము 12 వచ్చినాం, 1 అవుతుంది. ఇది పరిస్థితి, ఇట్లుంటది. రైతు కష్టాలు, రైతు బాధలు, రైతు కన్నీరు ఎవరికి ఎరుక. రైతే రాజు అంటారు కదా, ఎవరికి ఎరుక. మనకు చేతికి వచ్చేరాక, మనం వేసినటువంటి పంట చేతికి వచ్చేరాక రైతుకు కష్టాలే ఉంటాయి. ఇప్పుడు వర్షం కూడా వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ వర్షం కొట్టింది అనుకో, ఈ మక్క అంతా కింద పడిపోతుంది, పొలాలు కూడా ఇప్పుడు పంట నష్టం ఏర్పడుతుంది. ఆ రకంగా ఉన్నది ఈ పందులతోటి. ఇట్లా కష్టం ఉంది రైతుకి. ఎక్కడ గిట్టుబాటు ధరలు, ఎక్కడ రైతు రైతు రాజా ఏదన్నాడు. మనం చూసుకున్నట్టయితే ఇటు గుట్టే ఉన్నది, ఇట్లా చూసుకున్నట్టయితే మరి అక్కడ కూడా అటు ఒక పెద్ద గుట్ట ఉంది, చుట్టూ గుట్టలే ఉన్నాయి అనుకో దరిదాపులా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా యూట్యూబ్ ఛానల్. ఇన్ని కష్టాలు, ఇన్ని రాత్రి ఈ సమయంలో కూడా కాలిపోతున్నటువంటి శవాలను దాటుకొని భయభ్రాంతులతోటి అబో లిబో అనుకుంటూ ధైర్యం తెచ్చుకుంటూ మేము ఇక్కడికి వచ్చి ఈ మక్క కావాలి వచ్చి పందుల బెడతానైతే అరికడుతున్నాం. ఇక్కడ నా మక్కతో పాటు చుట్టుపక్కల రైతులకు కూడా నేను ఎంతో కొంచెం హెల్ప్ చేస్తున్నా అని నాకు అనిపించింది. ఆ రైతు కూడా నాకు ఇప్పుడు చెప్పిండు, మంచిగా ఏమడుతుంది మైకు, మంచిగా ఎక్కడిది తీసుకొచ్చినామని అన్నాడు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జేసీ బాయ్ హెడ్ టు జెడ్ వ్లాగ్స్.